హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి బై విజయ. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, వ్యూవర్స్కి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఫిష్ మార్కెట్కి అయితే వచ్చామండి. ఇవాళ సండే, అందరం వచ్చాము. పిల్లా చెల్ల అందరము ఎప్పుడూ రొటీన్గా తీసుకునే గెండిలు కాకుండా కొత్తగా ట్రై చేద్దాము అని. పారా ఫిష్ అండి ఇది. మరి తోలు పారలు అని కూడా అంటారు. ఇంగ్లీష్లో ట్రావెల్లీ ఫిష్ అని అంటారు. బోన్స్ ఎక్కువ ఉండవండి, ముళ్ళు లేకుండా చేప అయితే బాగుంటుంది. టేస్ట్ కూడా, కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి. పారా ఫిష్ని క్లీన్ చేస్తున్నాడు. వారానికి 2 సార్లు అయినా చేపలను ఆహారంగా తీసుకోవాలండి. చేపలలో ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియం, జింక్ పుష్కలంగా ఉంటాయండి చేపల్లో. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వలన గుండె జబ్బులు ప్రమాదాలు తగ్గిస్తాయి. మెదడు పనితీరు, జ్ఞాపక శక్తి పెంచడానికి చేపలు అనేవి చాలా హెల్ప్ అవుతాయండి. ముఖ్యంగా ఆల్జీమర్స్ లాంటి జబ్బులు అటువంటివన్నీ కూడా రాకుండా నివారిస్తాయి. ప్రోటీను పెరుగుదలకి చాలా మంచిదండి. సాల్మన్, మకెరెల్, సార్డిన్స్, పారా వంటి చేపలలో అయితే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మానసిక ఆరోగ్యానికి చేపలు అనేవి కూడా చాలా మంచిదండి. చేపల్లో ఉండే ప్రోటీన్స్ వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించి రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా, గుండె జబ్బులు రాకుండా, ఇంకా ముఖ్యంగా ఈ రోజుల్లో డిజిటల్ స్క్రీన్లు ఎక్కువగా వాడుతుంటాం కదా, చిన్న వయసులోనే అందరికీ కంటి సమస్యలు వస్తుంటాయి. ప్రతి ఒక్కరికి ఈ చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల కంటి చూపు మెరుగుపడుతుందండి. ఇంకా విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. బోన్స్ స్ట్రెంగ్త్ బాగుంటుంది చేపల వల్ల. ఎన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ పారా చేపలు తీసుకున్నాము. ముక్కలు నేను సన్నగానే కట్ చేయించానండి, ఫ్రై కూడా చేద్దామని. బాగా 1కి 4 సార్లు కడుక్కోవాలండి. వాళ్ళు ఎంత క్లీన్ చేసినా కానీ మళ్ళీ మనం బాగా క్లీన్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకొని. ఫ్రైకి అయితే 4 పీసెస్ తీసి పక్కన పెట్టానండి. 1/2 అవర్ ముక్కలన్నీ బాగా ఉప్పు పసుపులో నానిన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకొని మళ్ళీ వాటికి మసాలా యాడ్ చేసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేస్తానండి. అప్పుడే మసాలా అనేది మాడిపోకుండా బాగుంటుంది. నేను మసాలాకి పెద్దగా ఎక్కువ ఏమైంది, 2 స్పూన్స్ ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి అంతేనండి. ఉంటే సోంపు వేస్తాను. మిక్సీ మసాలా అప్లై చేసేసి ఫిష్ ముక్కలకి అప్లై చేసి మళ్ళీ వాటిని ఫ్రై చేస్తాను. ఆల్రెడీ ఇవి ఏగిపోయినాయి కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అయితే చేయనవసరం లేదండి. ఇంకొక 10 మినిట్స్ ఉంటే చాలు లో ఫ్లేమ్లో. అప్పుడు మసాలా మాడిపోకుండా ఉంటుంది. మనకు రైస్లో కూడా కలుపుకోవడానికి, తినేవాళ్ళకి బాగుంటుంది. ఈ చేపలు అయితే ఫ్రైకి కానీ పులుసుకి కానీ బాగుంటాయండి. వీటిల్లో ముళ్ళు ఎక్కువ ఉండవు. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఈజీగా. ఈ విధంగా 2 సైడ్స్ టర్న్ తిప్పుకుంటూ ఫిష్ ఫ్రై అయితే చేసేసానండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక పులుసులోకి ముక్కల్ని పక్కన పెట్టుకున్నాను, వేరేగా తీసి. తోకలు, తల అటువంటివన్నీ పులుసులో వేస్తానండి. చింతపండు బాగా ఒక 1/2 అవర్ అన్న బాగా నానితే మనకి గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. చింతపండుని చేత్తోనే పిసికి చిక్కటి గుజ్జు అయితే తీసుకోవాలండి. చేపల పులుసుకి చింతపండు పలచగా లేకుండా చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ చేపల కూరకి ఎక్కువగానే పడుతుంది కదా, ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆల్రెడీ మనము ఉల్లిపాయలు, 4 టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి 4 చీలికలు రెడీగా పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, మెంతులండి. మెంతులు మాత్రం అస్సలు మిస్ కావద్దు పులుసులోకి. మెంతులు అన్నీ వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్, కరివేపాకు వేసి అవి కూడా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత టమాటాస్ కూడా యాడ్ చేసి బాగా వేగనివ్వాలండి. మిక్స్ చేసుకుంటూ మాడిపోకుండా అన్నీ చక్కగా వేగనివ్వాలి. అవి ముక్కలు మెత్తబడి వేగిన తర్వాతనే మనము సాల్ట్, కారం, పసుపుని యాడ్ చేసుకోవాలి. అన్నిటినీ మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసుకుందాము.
ఇప్పుడు మనము ముందుగా తీసి పెట్టుకున్న చిక్కటి చింతపండు రసాన్ని కూడా పోసుకుందామండి. కారము ఇక్కడ మీ టేస్ట్ తగినట్లు వేసుకోండి. నేనైతే మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు కాబట్టి ఒక 2-3 స్పూన్స్ కారం అయితే వేసాను. మీరు మీకు తగినట్లుగా కారం అయితే యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఉండాలండి ఇవన్నీ వేగేటప్పుడు, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా దీనికి యాడ్ చేయండి. చింతపండు రసం వేసిన తర్వాత బాగా చిక్కబడాలండి పులుసు. చేపలని వెంటనే వేయొద్దు. పులుసు చిక్కబడ్డ తర్వాత ఇక అప్పుడు మనం చేప ముక్కల్ని గట్టిగా వాటర్ పడకుండా పిండినట్లు చేప ముక్కల్ని పులుసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పుడే కూర అనేది పలచబడకుండా బాగుంటుంది. ఈసారి నేను మామిడికాయ వేయలేదండి. నెల్లూరు చేపల పులుసులో కంపల్సరీగా మామిడికాయ అనేది వేస్తారు, కానీ ఎక్కడ దొరకలేదండి మార్కెట్లో. అందుకని మామిడికాయని అయితే మిస్ చేశాను. అయిపోయిందండి కూర, ఫ్రై, రైస్, పులుసు అన్నీ వడ్డించుకున్నాను. చూస్తుంటేనే స్మెల్ అయితే అదిరిపోతుందండి. కూర చాలా బాగుంటుంది. పారా ఫిష్ చేపలకు పులుసు చిన్న చేపలైనా 2 ముక్కలు చేసుకోవచ్చు అండి. పెద్దవి అయితే 3-4 ముక్కలు చేసుకోవచ్చు. ఎంత బాగుంటుందంటే పులుసు అద్భుతం అండి. అంత బాగుంటుంది చేపల పులుసు. 2 రోజులైనా కానీ ఈ పులుసు చాలా ఫ్రెష్గా సూపర్గా ఉంటుంది. చేపల కూర, చేపల పులుసు ఎప్పుడైనా కానీ ఏ చేపతో చేసినా కూడా ఒక 1 అవర్ ఆగాకే తినాలి. అప్పుడే చేపలకి ఉప్పు కారం అన్నీ పట్టి కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.